తెలంగాణలో హైడ్రా అధికారులు దూకుడు ఆగడం లేదు. హైదరాబాద్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై పరంపర కొనసాగుతుంది. ఇన్నాళ్లు చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూల్చివేతలు చేపట్టారు. తాజాగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ప్రధాన రహదారిపై భవనం ఉండడంతో కూల్చివేశారు. అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపట్టారని స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించి కూల్చివేతకు ఆదేశించారు. అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణం దగ్గర పోలీసులు, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు బందోబస్తు నిర్వహించాయి. పోలీసులు భద్రత మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, అంటే ఒక భవనం 6 అంతస్తుల వరకు నిర్మించినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే స్థానిక రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే మున్సిపల్ అధికారుల పర్మిషన్ లెటర్స్ ఉంటేనే నిర్మిస్తారు. కానీ కూల్చివేసిన తర్వాత వాళ్ళ అక్రమ పర్మిషన్స్ అనుకోవచ్చా? వారి మీద ఏమైనా చర్యలు ఉంటాయా? రైట్ రాజేంద్ర, ఏదైతే ప్రస్తుతం మనం ఉదయం నుంచి కూడా ఈ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద బిల్డింగ్ అక్రమ నిర్మాణం ఏదైతే దాన్ని అధికారులు అయితే కూల్చివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ రావడం జరిగింది. ఈ బిల్డింగ్ కి సంబంధించిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అలాగే అధికారుల దగ్గర నుంచి పూర్తి వివరాలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ బిల్డింగ్ కి సంబంధించి ఇప్పటికే 2 సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళ నుంచి భవన నిర్మాణ యజమాని ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వీటిని అయితే కూల్చివేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా హోల్స్ మొత్తాన్ని కూడా అంటే బిల్డింగ్ కి సంబంధించి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు రావడం జరిగింది. మొత్తం కూడా హోల్స్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ తర్వాత యథేచ్ఛగా మళ్ళీ నిర్మాణాలను అయితే చోటు చేసుకోవడం జరిగింది. మొత్తం కూడా ఇది ఈ ఏదైతే హౌసింగ్ ఈ సొసైటీకి సంబంధించిన ప్లేస్ అంటే ఒక పార్క్ కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక స్థలంగా మార్చుకోవచ్చు, లేకపోతే జిమ్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సొసైటీ వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ సొసైటీకి సంబంధించిన స్థలంలో 684 గజాల స్థలంలో ఈ అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ స్థానిక కమిటీ మెంబర్స్ అనేది హైకోర్టుని అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టు కూడా వీటిని డిమాలిష్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. హైకోర్టు డిమాలిష్ చేయాలని చెప్పినప్పుడు కూడా భవన యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఏమాత్రం కూడా వెనుకడుగు వేయలేదు. ఆయన కూడా తమ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులను కూడా స్థానిక ప్రతినిధులు కలవడం జరిగింది. హైడ్రా అధికారులు కలిసిన తర్వాత హైడ్రా కమిషనర్ మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే కూల్చివేతలు చేస్తారని భావించినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వాస్తవానికి ఒక బిల్డింగ్ నిర్మించిన సమయంలో 5 ఫ్లోర్లు అంతకు మించి నిర్మాణం చేపట్టాలంటే సెట్ బ్యాక్ అనేది ఖచ్చితంగా వదలాల్సి ఉంటుంది. సెట్ బ్యాక్ అనేది ఫ్రంట్ సైడ్ లో అంటే నిర్మాణానికి సంబంధించిన ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రంట్ గేట్ సైడ్ 18 అడుగులు కొంచెం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్కి వచ్చేసరికంటే 3 వైపులా కూడా మనం చూసుకుంటే 3 వైపులా కూడా 13 అడుగుల లెక్కన అక్కడ కొంచెం సెట్ బ్యాక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ భవనాన్ని మనం చూసుకుంటే ఒకవేళ ఇల్లీగల్ కాకపోయినా కూడా ఈ భవనాన్ని మనం చూసుకున్నా కూడా మొత్తం అక్కడ ఉన్న ఏదైతే మొత్తం కూడా బ్లూ షీట్స్ ఉన్నాయో ఆ బ్లూ షీట్స్ అంతా కూడా వేరే స్థల యజమానికి సంబంధించింది. అక్కడ నుంచి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ వదలాలన్నా కూడా 13 అడుగుల సెట్ బ్యాక్ అనేది వదలాల్సి ఉంటుంది. అయినప్పుడు కూడా అక్కడ సెట్ బ్యాక్ కూడా కనీసం వదలలేదంటే నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతుందని చూసుకోవచ్చు. అదే సమయంలో 5 ఫ్లోర్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి. అది కాకుండా గ్రౌండ్ లెవెల్లో అంటే సెల్లార్లోకి మరొక 2 ఫ్లోర్లను కూడా అక్కడ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అంటే మొత్తం 7 ఫ్లోర్లు అని కూడా మనం ఎగ్జాక్ట్ గా చెప్పుకోవచ్చు. 7 ఫ్లోర్లకు సంబంధించిన నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కానీ ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడంతోనే ఈ రోజు ఈ బిల్డింగ్ దాదాపుగా 7 ఫ్లోర్లకైతే నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది అత్యంత ప్రధాన రహదారికి అంటే సౌత్ ఫిట్ రోడ్ అంటారు ఈ ప్రాంతానికి అత్యంత దగ్గరగా ప్రధాన రహదారి పైన ఉంది. హైటెక్ సిటీ మెయిన్ హైటెక్ సిటీ ఏదైతుందో ఆ హైటెక్ సిటీ కూడా ఎదుర్కొండానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాదాపుగా ఎకరా 150 నుంచి 200 కోట్ల స్థలం అనేది చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ 684 గజాల స్థలం దాదాపుగా 30 నుంచి 40 కోట్ల విలువైన స్థలం. ఈ 40 కోట్ల విలువైన స్థలం కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కబ్జాదారుల నుంచి దీనికైతే విముక్తిని అయితే కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు హైడ్రా తన దూకుడునైతే కొనసాగించబోతుంది. ఎందుకంటే కేవలం ఇప్పటి వరకు కూడా మొన్నటిదాకా అత్యంత దూకుడుగా వెళ్ళిన హైడ్రా ఆ తర్వాత హైకోర్టు ఏదైతే మొట్టికాయలు వేయడం జరిగిందో ఆ తర్వాత కొంత
స్లో అయిందని చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం గత 15 రోజులుగా మనం చూసుకుంటే ప్రతి వారంలో కూడా ఎక్కడో ఒక దగ్గర కూల్చివేతలకైతే వెళ్తూ వస్తుంది. ఇక రేపటి నుంచి మనం చూసుకుంటే హైడ్రా ప్రత్యేకంగా ప్రజావాణి జిహెచ్ఎంసీలో ప్రజావాణి ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు. అదే తరహాలో ప్రస్తుతానికి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధభవన్ ఏదైతుందో అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు. 11 గంటల నుంచి కూడా రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబట్టి 11 గంటల నుంచి 2 వరకు, అలాగే 3:30 నుంచి 5 వరకు కూడా ప్రజలు తమ ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో అక్రమ కట్టడాలకు సంబంధించి ఇటు ప్రభుత్వ స్థలాలు కావచ్చు, లేకపోతే పార్కులు కావచ్చు, చెరువులు కావచ్చు, ఈ పరిధి ఏదైతే ఉంటుందో అక్కడ అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటే మాత్రం ఫిర్యాదులు ఇవ్వచ్చు. అయితే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉంటారో కేవలం లిఖితపూర్వకంగా ఫిర్యాదు కాదు, దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆధారాలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ కార్యాలయంలో అయితే సమర్పించాల్సి ఉంటుంది. సమర్పించిన తర్వాత దానిపైన లోతుగా కూడా ఈ హైడ్రా కమిషనర్ మొత్తం తన లీగల్ టీం ఏదైతుందో ఆ లీగల్ టీంతో పూర్తిగా కూడా వెరిఫై చేయించుకోవడం జరుగుతుంది. వెరిఫై చేయించిన తర్వాత మాత్రం కూల్చివేతలు అనేవి కొనసాగుతాయి. ఇప్పటికే కూల్చివేతలకు సంబంధించిన లిస్టు మొత్తాన్ని కూడా హైడ్రా అధికారులు సిద్ధం చేసుకోవడం జరిగింది. హైడ్రా కమిషనర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో వాటన్నింటిని కూడా సిద్ధం చేసుకుని కూల్చివేతలకు కూడా సిద్దమవడం జరిగింది. వచ్చే వారం నుంచి కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు వచ్చే వారం నుంచి పూర్తి స్థాయిలో కూల్చివేతలకు సిద్దమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం నా వెనుకున్న ఏదైతే బిల్డింగ్ ఉందో మరి కాసేపట్లో హైడ్రా ఏదైతే మరో బుల్డోజర్ రాబోతోంది, బాహుబలి బుల్డోజర్ రాబోతుంది. బాహుబలి బుల్డోజర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరొక 2 నుంచి 3 గంటల్లో కూల్చివేత ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి 2 గంటల మరి కాసేపట్లో బ్రేక్ కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు ఈ బుల్డోజర్ నడిచినా కూడా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మరి కాసేపట్లో దానికి కొంత రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం మధ్యాహ్నం 3 తర్వాత మరొకసారి కూల్చివేతల ప్రక్రియ అయితే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. రాజేంద్ర, అయితే ఆర్కే మరోపక్క మొదట్లో ఏదైతే హైడ్రాకి సంబంధించి కాస్త వ్యతిరేకత కనిపించిన తర్వాత అయితే ప్రస్తుతం రాను రాను ప్రజల మద్దతు, స్థానికుల మద్దతు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మీరన్నట్టుగా ప్రజాస్పందన తీసుకుని లేకపోతే ప్రజావేదిక వద్దకు ప్రత్యేక ఫిర్యాదులు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ఎటువంటి కార్యాచరణ రూపొందించున్నారు హైడ్రాకి సంబంధించి? ఆర్కే రైట్, మొత్తంగా హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులు, హైడ్రా బృందం ప్రస్తుతం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు కూడా హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదంటూ హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సొసైటీలో పార్కులు, కమ్యూనిటీ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన, సెట్ బ్యాక్లు లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు తొలగింపే లక్ష్యంగా హైడ్రా దూకుడుగా వెళుతుంది. ఒక పక్క చెరువుల్ని పరిరక్షిస్తూ మరోపక్క అక్రమ నిర్మాణాలను కూడా అరికట్టేందుకు హైడ్రా అధికారులు ముందుకు వెళుతున్నారు. ఇక హైదరాబాద్లో హైడ్రా అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన రావడంతో, ఒక పాజిటివ్ టాక్ రావడంతో హైడ్రా అధికారులు మరింత దూకుడుగా వెళ్తున్నారు. ఇక ప్రజావాణిలో కూడా హైడ్రాకి ఎన్నో ఫిర్యాదులు వెలువెత్తున్న నేపథ్యంలోనే హైడ్రా అధికారులు వాటిని పరిశీలించి ఆ ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకుని వాటిని పరిశీలించి అక్రమాలు ఉంటే ఖచ్చితంగా కూల్చుతామంటూ కూడా చెప్తున్నారు. దేనికి వెనకాడమని, ఖచ్చితంగా అక్రమ నిర్మాణం అని తేలితే వెంటనే కూల్చివేస్తామని కూడా తెలుపుతున్నారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు, భారీగా చేతులు మారినట్టుగా వస్తున్నటువంటి వార్తలు నిజమేనా, ఒక ట్రస్ట్కి ఆయన ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించి బాండ్ ఇప్పించిన మాట వాస్తవమేనా, ఎన్నో రకాలైనటువంటి స్పెక్యులేషన్స్కి మీరు తెరదించాలంటే ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి జీవో నెల రోజుల్లోనే మార్చి ఇంకో జీవో ఇచ్చి మరి అదే కంపెనీకి దారదత్తం ఎందుకు చేశారో దీని మీద ఎందుకు ఎంక్వైరీ వేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ సివిల్ సప్లైస్ అంశంలో కూడా నేను చాలా స్పష్టంగా ఆధారాలతోటి బహిరంగ లేఖ రాశాను, మీడియాతో మాట్లాడాను. దాని మీద ముఖ్యమంత్రి గారికి కూడా బహిరంగ లేఖ రాసి దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేదు. దాంట్లో జరిగిన అవకతవకల మీద ఏ రోజు కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదంటే ఇప్పటి వరకు
మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించలేదో మరి జరిగిన అవినీతి ఒప్పుకున్నట్టేనని నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు అమృత్ పథకంలో కూడా జరిగినటువంటి అవకతవకలు గ్లోబల్ టెండర్ కాదని చెప్పి లోకల్ టెండర్లకు ఇచ్చి మ్యానిపులేట్ చేసి మీరు అనుకున్నటువంటి ఆస్థాన గుత్తదారులకు ఇచ్చిన అంశాన్ని కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాను, మీడియా పరంగా మాట్లాడాను. ఇప్పటివరకు దాని మీద ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని వెనుక మతలబ్ ఏందో మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి కంపెనీ అంశంలో కూడా ఆయన ఇచ్చినటువంటి ఫేక్ బ్యాంక్ గ్యారంటీ అంశం అయితేనేమి, ఆయన ఒక మంత్రిగా ఉండి ఆయన కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే 1350 కోట్ల కాంట్రాక్ట్ తీసుకోవడం అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా? అంతేకాకుండా ఇది ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కంపెనీకి 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే ఇది రాజ్యాంగ విరుద్ధంతో పాటు ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పాటు అధికార దుర్వినియోగంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉన్నదో దాన్ని బట్టి తేట తెల్లమవుతుంది, స్పష్టమవుతుందండి. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అది ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి దాని మీద చర్య తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. కర్ణాటక వాల్మీకి స్కామ్కి సంబంధించిన డబ్బు హైదరాబాద్ అకౌంట్కి వచ్చినట్టుగా నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పాను. ఆ ఎంక్వైరీ ఇప్పటి వరకు డబ్బులు ఎవరి అకౌంట్లోకి వచ్చాయి, డబ్బులు ఎటు డైవర్ట్ అయినాయి అంశం మీద ఇప్పటి వరకు స్పష్టత లేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఆరోపణలు చేసినా దాని మీద స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వంని మరొకసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. సీఎం గారి సొంత అసెంబ్లీ సెగ్మెంట్లు జరిగినటువంటి 4500 కోట్లతో నిర్మిస్తున్నటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలో జరిగినటువంటి టెండర్ల గోల్మాల్ కానివ్వండి, లేకుంటే రేపు ఈరోజు క్యాబినెట్లో మీరు అప్రూవ్ చేసినటువంటి మల్లన్న సాగర్ ఏ ఆస్థాన గుత్తదారులకు మీరు ఇవ్వబోతున్నారు, ఏ రకంగా దాన్ని ఫస్ట్ హ్యామ్లో అని చెప్పారు, హ్యామ్ నుంచి దాన్ని ఇప్పుడు జైకా ఫండ్స్ కోసం మీరు అప్రూవ్ తెచ్చుకొని మీ ఆస్థాన గుత్తదారులు ఖచ్చితంగా ఎవరికి ఇస్తున్నారో మాకు తెలుసు. ఈ రకంగా కేవలం మీరు చేస్తున్నటువంటి అవినీతి, మీరు చేస్తున్నటువంటి మోడస్ ఆపరెండి ప్రతి శాఖలో ఈ రకంగా ఒకవైపు కాంట్రాక్టులు గుత్తదారులకు ఇచ్చుకుంటూ అనేకమైనటువంటి భూకుంభకోణాలు, అనేకమైనటువంటి అంశాలు నేను చెప్పాను. ఖచ్చితంగా అన్ని అంశాల మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి ప్రజల్లోకి వెళ్తుంది. పూర్తిగా అంశాల మీద మేము పోరాటం చేస్తామని మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేశవపట్నం గ్రామంలో కార్డన్ సెస్ నిర్వహించిన అటవీ అధికారులు పలు ఇళ్లలో దొరికిన కలప దొంగలు ఫర్నిచర్ గుర్తించారు. అక్రమంగా ఉంచిన కలపను స్వాధీనం చేసుకుంటున్న అధికారులను గ్రామస్తులు ఎదురు తిరిగారు. అటవీ శాఖ వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఘటనలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాదవ్, నౌషీలాల్ గాలయ్యారు. పోలీసులు బలగాలు కేశవపట్నం గ్రామానికి చేరుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. नहीं
హిందూ ఆలయాల పరిరక్షణకు స్వయం ప్రతిపత్తి కోసం విహెచ్పి జాతీయ స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో హైందవ శంకారవం ప్రారంభమైంది. దేశభక్తి, దైవభక్తి, సేవాభావం ఉన్న ప్రముఖులు హిందూ సమాజం ఆకాంక్షలపై ప్రముఖ పీఠాధిపతులు ప్రసంగించున్నారు. That is Bharat, Bharat that is India. भारत ने विश्व को प्रकाश दिया और ये विश्व को जो प्रकाश भारत ने दिया, भारत में प्रकाश कहां से आया? भारतीय संस्कृति के 5 अत्यंत महत्वपूर्ण बिंदु है. सबसे पहला बिंदु है हमारे शास्त्रों की रक्षा होनी चाहिए. शास्त्र हमारा पहला पहलू है. दूसरा पहलू है हमारे साधुओं की रक्षा होनी चाहिए. संत परंपराएं बचनी चाहिए. हमारे सारे संप्रदायों की रक्षा होनी चाहिए और संप्रदायों को अनुकूलता प्राप्त होनी चाहिए. पहला आयाम शास्त्र है, दूसरा साधु है, तीसरा आयाम गौ माता है. हमारी गौ माता बचनी चाहिए. फिर हमारी तीर्थ यात्रा की परंपरा, हमारे तीर्थ सांस्कृतिक एकता के प्रतीक है. अभी प्रयागराज में कुंभ आयोजित हो रहा है और कुंभ में जब जाते हैं तो सारे प्रदेश, सारी भाषाएं और ఇటీవల సెంట్రల్ జైల్లో బయటపడిన వివాదాస్పద అంశాలపై హోమ్ మినిస్టర్ అనిత విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో గంజాయి మొక్క దొరకడం, సెల్ ఫోన్స్ దొరకడంపై దర్యాప్తు కొనసాగుతుంది. విశాఖ సెంట్రల్ జైలు నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నం సెంట్రల్ జైలు ఇటీవల కాలంలో వివాదాలకి క్యారఫ్ గా మారింది. గత నెల రోజుల నుంచి సెంట్రల్ జైల్లో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా దీని మీద ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత ఇక్కడికి వచ్చి ఈ సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితుల్ని ఆరా తీశారు. మొత్తం జైలు అంతా కూడా తిరిగి అసలు ఇక్కడ భద్రతా విషయాలు ఎలా ఉన్నాయి, అలాగే జైలు అధికారులకు సంబంధించి ఎలాంటి సెక్యూరిటీని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారన్న విషయాల మీద పూర్తి స్థాయిలో ఆమె ఇక్కడ ఇప్పుడే ప్రస్తుతం పర్యవేక్షణ చేశారు. అయితే అనూహ్యమైన విషయాల్ని బయటపెట్టారు కూడా. ఎందుకనంటే ప్రస్తుతం ఇక్కడ సెంట్రల్ జైల్లో గంజాయి కేసులకు సంబంధించి 1075 మంది ఇక్కడ ప్రిజన్ లోపల ఉన్నారు. గంజాయి కేసుల్లో వివిధ రాష్ట్రాలు అంటే ఇంటర్ స్టేట్ నుంచి వచ్చిన ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ జైల్లో ప్రస్తుతం వాళ్ళు శిక్షని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జైల్లో ఒక గంజాయి మొక్క కూడా దొరికింది, అది సైతం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది అని చెప్పి ఆమె చెప్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే గనక జైల్లో ఇటీవల
ఇటీవల కాలంలో సెల్ ఫోన్స్ బయటపడిన వివాదం. సెల్ ఫోన్స్ జైల్లో పూల కుండీల కింద సెల్ ఫోన్స్ పెట్టడం, ఆ సెల్ ఫోన్స్ తీసిన తర్వాత జైలు అధికారులు విస్తృతమైన తనిఖీలు చేసిన తర్వాత సెల్ ఫోన్స్ ని గుర్తించడం జరిగింది. ఈ సెల్ ఫోన్స్ ద్వారా ఎవరెవరికి కాల్స్ వెళ్తున్నాయి, ఎవరి కోసం ఆ సెల్ ఫోన్స్ తెచ్చి అక్కడ పెట్టారు అన్న దాని మీద డిజిటల్ ఎవిడెన్సెస్ తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఇక్కడ జైలు ప్రిజన్ లోపల ఉన్న వాళ్ళు ఈ సెల్ ఫోన్స్ యూజ్ చేస్తే గనక బయట ఎవరితో మాట్లాడారు, ఏ వ్యవహారాల్లో వాళ్ళు సెల్ ఫోన్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారని దాని మీద డిజిటల్ ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము. త్వరలో ఆ విషయాలన్నీ కూడా వెలుగు చూస్తాయి. ఆ కేసుల్లో ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నా కూడా వారి మీద కూడా చర్యలు తప్పవు అని చెప్పి కూడా హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక సిబ్బంది వ్యవహార శైలి మీద కూడా అనూహ్యంగా ఆవిడ మాట్లాడారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ జైల్లో సిబ్బంది తనిఖీల వ్యవహారంలో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ కుటుంబ సభ్యులతో ధర్నాలు చేయడం, ఒక్కసారిగా 37 మందిని వివిధ జైల్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, వ్యవహారాలన్నీ కూడా జైలు యొక్క భద్రతని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి వివాదాలకి ఎప్పటికైనా ఎండ్ అనేది పడాలి అని చెప్పి చాలా సీరియస్గా యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. ముఖ్యంగా జైల్లో ఇప్పటిదాకా కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని బ్లాక్స్లోని కూడా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ని పెట్టాలి, పూర్తి స్థాయిలో నిఘా నేత్రాలతో జైలు యొక్క రక్షణని పర్యవేక్షించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. చూడాలి మరి విశాఖ సెంట్రల్ జైల్లో బయటపడిన సెల్ ఫోన్ల వివాదం ఏ వరకు వెళ్తుంది, ఎవరిని దీనికి బాధ్యతల్ని చేస్తుంది అన్నది మాత్రం. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం. ఆదిలాబాద్ జిల్లా బైంసా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా కొనసాగుతుంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడంతో అక్రమ రిజిస్ట్రేషన్ల భాగవతం వెలుగు చూస్తుంది. 2019 నుంచి లేఅవుట్లు లేకుండా ఫ్లాట్లకి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకూడదని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినప్పటికీ పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపించి కొందరు వ్యక్తులు గత నెలలో 5 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే ఈ తతంగంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడంతో సబ్ రిజిస్ట్రార్ తప్పు ఒప్పుకున్నారు. ఇరువురు పార్టీలతో మాట్లాడి డాక్యుమెంట్లను రద్దు చేస్తామని తెలిపారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ దస్తావేజ్ 33/2006 ద్వారా విషయం చేయడం జరిగింది. చేసిన తర్వాత పొరపాటున నా దృష్టికి వచ్చింది. ఇటు నాన్ దస్తావేజులను రద్దు చేసుకోవాల్సిన పార్టీలకు ఆదేశించడం జరిగింది. ఇటు విషయము గురించి మా పై అధికారులకు డిఆర్ అండ్ డిఐజీ దృష్టికి వెళ్ళడంతో వీరి ఆదేశానుసారంతో ఇటు దస్తావేజులు రద్దు చేసుకోవాల్సినదిగా పార్టీలను ఆదేశించడం జరిగింది. ఇట్టి పొరపాటును ఉద్దేశంగా చేసినది కాదు, పని ఒత్తిడిలో పొరపాటున రిజిస్ట్రేషన్ జరిగింది. శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. గత నెల 28నే ప్రారంభం కావాల్సి ఉన్న అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నెల 6న చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ వర్చువల్ గా ఈ టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. భాగ్యనగరంలో తొలి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. అదే చెర్లపల్లి. నగర శివారు ప్రాంతంలో ఉన్న చెర్లపల్లిని టెర్మినల్ గా రూపుదిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 413 కోట్ల రూపాయలతో 2017లో పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపారు. కరోనా, ప్రభుత్వం నుంచి సరైన సహకారాలు అందకపోవడంతో 7 ఏళ్ల తర్వాత పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం 3 ప్రధాన టెర్మినల్స్ అయిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల ద్వారా సేవలు అందుతున్నాయి. నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తీర్చడానికి లింగంపల్లి స్టేషన్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక తాజాగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ని మరో శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ గా అభివృద్ధి చేశారు. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఆధునిక హంగులతో చెర్లపల్లి 2వ ప్రవేశ ద్వారం, నూతన రైల్వే టెర్మినల్ నిర్మించారు. స్టేషన్ భవనంలో 6 బుకింగ్ కౌంటర్లు, స్త్రీ పురుషుల కోసం వేరువేరుగా వేచి ఉండే గదులతో పాటు ఏసీ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజీ ఉన్నాయి. అదనంగా మొదటి అంతస్తులో కాఫెటేరియా, రెస్టారెంట్, విశ్రాంతి గదుల సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. విశాలమైన కాన్కోర్సు ప్రాంతాలు, ప్రకాశవంతమైన ప్రవేశ ద్వారం, లైటింగ్ తో అధునాతనంగా తీర్చిదిద్దిన ఎలివేషన్ ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ నుండి మరో ప్లాట్ఫామ్ కు ఇబ్బంది లేకుండా ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి ఒకటి 12 మీటర్ల వెడల్పుతో మరొకటి 6 మీటర్ల వెడల్పు కలిగిన 2 విశాలమైన పాదచారుల వంతెనలు ఏర్పాటయ్యాయి. మొత్తం 9 ప్లాట్ఫామ్లలో 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి. రైళ్ల నిర్వహణ కోసం కోచ్ డిపోను అధునాతన పద్ధతిలో సువిశాలంగా నిర్మించారు. 15 జతల రైళ్ల రోజువారీ నిర్వహణ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, అండర్ కేర్ చెకింగ్, కోచ్లను శుభ్రపరచడం మొదలైన పనుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్టేషన్ లో అదనంగా 10 లైన్లు అందుబాటులోకి రావడంతో మొత్తం 19 లైన్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బస్ బేతో పాటు ప్రైవేటు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్
పూర్తిగా రూపుదిద్దుకొని ఇనాగరేషన్కి రెడీగా ఉంది. ఇది అంటే అతి త్వరలోనే కొన్ని రోజుల వ్యవధిలోనే దీన్ని ఇనాగరేట్ చేసేందుకు కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఇతరతర కార్యక్రమాలు కూడా అన్నిటిని కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చెర్లపల్లి స్టేషన్ మనకు ముఖ్యంగా ఇప్పుడు 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇప్పుడు 9 ప్లాట్ఫామ్స్గా ఎన్హాన్స్ చేసాము అక్కడ. అలాగే ఇతరత్ర ట్రైన్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ అంటే పిట్ లైన్స్ అని, ఐఓహెచ్ షెడ్ అని, అంటే కోచ్ మెయింటెనెన్స్, ట్రైన్ మెయింటెనెన్స్ సంబంధించిన ఫెసిలిటీస్ని కూడా క్రియేట్ చేశాము. సో ఇవి రావడం వల్ల అదనపు ట్రైన్స్ని అక్కడి నుంచి రన్ చేయడము, ముఖ్యంగా అక్కడి నుంచి ట్రైన్ని స్టార్ట్ చేయడము, అలాగే టర్మినేట్ చేయడం అన్నది చేసుకునేందుకు అంటే ఒక టెర్మినల్ స్టేషన్ లాగా డెవలప్ చేశాము. ముఖ్యంగా మనకి దాదాపు 25 పేర్స్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్స్ని అంటే గూడ్స్ ట్రైన్స్ కాకుండా అంటే హ్యాండిల్ చేసేందుకు సౌకర్యాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వన్స్ ఈ స్టేషన్ ఇనాగ్రేట్ అయిన తర్వాత అంటే కొన్ని ట్రైన్స్ని సికింద్రాబాద్ నుంచి మళ్లించి చెర్లపల్లి నుంచి చేసేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే మనకు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా బియాండ్ ఏఆర్పి పీరియడ్, అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ట్రైన్స్ని ప్లాన్ చేసేందుకు మేము ఆలోచన చేస్తాము. If you will not updates, keep watching HMTV.